అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ స్థానిక డీఎస్పీ ఆముదాల శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందజేశారు. జగదీష్ మాట్లాడుతూ కాలువలో వంకల్లో ఇసుకను నిర్మాణాల కోసం ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తుంటే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఈ విధమైన చర్యల వలన భవన నిర్మాణాలు లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకోసమే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాను అని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఇసుక పాలసీ అమలుకు నోచుకోలేదన్నారు. దీనితో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విధమైన చర్యల వలన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమీక్ష నిర్వహించి ఇసుక రవాణాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటిపోయినా ఇసుక తిప్పలు తప్పలే. ఇప్పటికి కూడా భవన నిర్మాణ కార్మికులకి ఇసుక వల్ల పనులు లేకోకుండా పోయినాయి. ఎందుకంటే భవనాలు నిర్మించడానికి ఇసుక అత్యంత ప్రధానం. ఆ ఇసుక లభ్యం కావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఇసుక ఉచితంగా ఇస్తాము, ఫ్రీగా ఇస్తున్నాము, మీరు ఎవరైనా కానీ వాగుల్లో వంకల్లో పొలాల్లో తీసుకొని పోవచ్చు అని చెప్పనని బహిరంగంగా ప్రకటించి మీడియాలో కూడా చెప్పాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మైన్స్ వాళ్ళు ఫైన్ వేసేదే, రెవెన్యూ వాళ్ళు ఫైన్ వేసేదే, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైన్ వేసేదే, ఎక్కడికక్కడ ట్రాక్టర్లు పట్టుకొని నిర్బంధం చేసి ఇసుక రవాణా కాకుండా ఆటంకాలు కల్పిస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని కనీసం ఆచరణలో పెట్టాలి కదా. మీరు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది, దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా నడుచుకోవాలి కదా. కానీ దానికి ఇప్పటికీ మాకు అట్లా నామ్స్ ఉన్నాయి, మాకు ఆ విధంగా గైడ్ లైన్స్ ఉన్నాయి, అందుకని మేము ఫైన్ వేస్తున్నామని చెప్పిన మా డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. మరి ఇది సరైనది కాదు, తక్షణమే దీన్ని సరిచేయాలా. ఎందుకంటే పేదలు, ముఖ్యంగా కష్టజీవులు, శ్రమజీవులు అందరికి కూడా ఇసుక వల్ల పనులు లేకోకుండా పూట గడవడమే కష్టమైపోయింది. అటువంటిప్పుడు ఈ ట్రాక్టర్ల ద్వారా, ఎద్దుల బండ్ల ద్వారా లేదా టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా అనేది పెంచి ఉచితంగా ఇవ్వాలా. ఏదో రవాణా ఖర్చులు తీసుకోండి, లేదా మీకు అయినటువంటి చిన్న ఖర్చులు తీసుకోండి, అంతవరకే. కానీ గత ప్రభుత్వం కూడా అన్పాపులర్ అయింది. ఎక్కడ గత వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇసుక ప్రజలకు లభ్యం కాకుండా ఉన్నందువల్ల ఇసుకకి ప్రత్యేకంగా కాంట్రాక్టర్లు నియమించి వాళ్ళ దోపిడీ చేసుకుంటున్న దానికి, ప్రజలపైన పెద్ద ఎత్తున భారం వేస్తున్న దానికి ఆ ప్రభుత్వము పతనమైంది, ప్రజా వ్యతిరేకత ఎదురైంది దానికి. అందుకని దాన్ని గమనించే మరి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఇసుకకి డబ్బులు లేవు, ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పినని ఎన్నికల హామీల్లో చెప్పినాడు.